ఆపరేషన్ కగార్కు సన్ స్ట్రోక్ వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లకు డిహైడ్రేషన్. ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం వెంకటాపురం హాస్పిటల్కు తరలింపు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాలు కూమింగ్ చేస్తా ఉన్నాయట. ఈ మావోయిస్టులు దొరికిన దానికంటే ఎక్కువ నష్టపోతుంది మన ఆర్మీయే. 40 మంది జవాన్లకు పైగా డిహైడ్రేషన్ అయిందట. ఎండ దెబ్బ ఉన్నాయా అంటే హెలికాప్టర్ తీస్తున్నారు. నీకు ఎండ దెబ్బ తాకి ఎట్లుండే? ఇంకా జర ఇప్పుడు నడుస్తుంది, కోరుకుంటున్నాం. ఇంకా వాచర్ పోయిందటగా. పోలే 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 కాదు. అయితే వాళ్ళు శాంతి చర్చలకు ఇది శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని నిన్న నార్త్ జోన్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక లేఖను విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ముట్టడి నిర్మూలన సైనిక చర్య తక్షణమే నిలిపివేయాలి, శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసింది. విశ్వాసరాహిత్యాన్ని తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాలి, బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం అభ్యర్థిస్తున్నాం. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక్ ప్రచారాన్ని ఒక నెల పాటు వాయిదా వేయండి. మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తున్నామని మావోయిస్టులు ఒక లేఖ రాసిరు. అంటే ఒక్క నెల ఇవి కాల్పులు వాయిదా వేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి రిక్వెస్ట్. అంటే మావోయిస్టు పార్టీ తన బలహీనతను ఈ లేఖ ద్వారా బయట పెట్టుకున్నట్టు అయింది. సో యుద్ధంలో అయితే తుపాకీ కొట్టడం ద్వారానే ఏది మనం సాధిస్తామనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన మావోయిస్టు పార్టీ తుపాకులు పక్కకు పెట్టి చర్చలకు వద్దామనేటువంటి సిద్ధాంత విరుద్ధమైనటువంటి చర్చకు దిగడం ఆ పార్టీ బలహీనతను బహిరంగపరుస్తూ ఉంది.